तेलंगाना बीजेपी सदर व मरकजी वजीर किशन रेड्डी ने कांग्रेस हुकूमत पर तनकीद करते हुए कहा कि इख्तियार में आने के बाद कांग्रेस हुकूमत ने 100 दिनों के अंदर खर्च मुआफ करने का वादा वफा नहीं किया। उन्होंने सवाल किया कि कांग्रेस बताए कि 2 लाख खर्च मुआफी की जमानत का क्या हुआ। किराएदार किसानों यानी खौलदार किसानों को 15,000 रुपए की माली इमदाद देने का वादा क्या हुआ। फी क्विंटल धान पर 500 रुपए बोनस देने का वादा करते हुए कांग्रेस ने किसानों को धोखा दिया। అధికారంలోకి వచ్చినటువంటి 100 రోజుల్లో రైతుల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి రైతాంగాన్ని నిలువున దగా చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం। 2 లక్షల రుణమాఫీ చేస్తాము। ఈరోజు రుణమాఫీ గురించి మరి అనేక రకాలుగా ఓట్లు పెట్టి మోసం చేస్తా ఉన్నారు। అదే విధంగా కౌలు రైతులకు 15,000 రూపాయలు ఇస్తాము। ఎకరానికి రైతు బంధు ప్రత్యామ్నాయంగా 15,000 ఇస్తాము। వరి పంటకు క్వింటాలకు 500 బోనస్ ఇస్తాము। మరి ఏ ఒక్కటి కూడా ఈరోజు అమలు చేసేటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము సానుకూలంగా ఆలోచన చేస్తలేదు।